హాయ్ నమస్తే, నేను మీ ఇంటిలోని ఈరోజు టాపిక్ ఏంటంటే బన్స్. ఈ బన్ టాపిక్ ఈ మధ్య వింటున్నారు కదా, జిహాద్ తాకి వెళ్ళిపోయారు అంతా. సో ఈ బన్స్ రెండు ఈక్వల్గా లేవు. చూడండి, బాగా సైజులు మీకు బాగా తెలుస్తున్నాయి కదా. ఇది కొంచెం పెద్దదిగా ఉంది, ఇది కొంచెం చిన్నదిగా ఉంది. ఇది ఒక షాప్లో మనకు 15 రూపీస్ పడింది, ఇది ఒక షాప్లో 7 రూపీసే పడింది. ఇది బల్క్గా తీసుకుంటే 7 రూపీస్కి ఇస్తాడు ఈ బన్. ఇది బల్క్గా తీసుకుంటే 4 to 5 రూపీస్కి ఇస్తాడు. సో బన్ కోవా అది పాలకోవా ఏదో పూసి ఒక 10 రూపీస్కి అమ్ముతుంటే ఒక 40 మంది గుమిగూడేసి, నువ్వు ఇంత తక్కువకి ఎట్లా అమ్ముతున్నావు, దీంట్లో పురుగులు వస్తున్నాయి, దీంట్లో ఏం కెమికల్స్ కలుపుతున్నావు. ఒక యాంకర్ అడిగారు, 80 రూపీస్ పడుతుంది పాలు, నీకు అంత తక్కువకు నువ్వు ఎట్లా చేస్తున్నావు. ఆ యాంకర్ గారికి చెప్తున్నాను, నెల్లూరు జిల్లా సంగం మండలం వచ్చి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు 50 రూపీస్కి ఇప్పిస్తాను లీటర్ పాలు. మాకు బర్రెలు ఉన్నాయి, పూటకి ఒక బర్రె ఉంది, అది ప్రస్తుతానికి పాలు ఎత్తుంది, 3 లీటర్లు ఇస్తుంది, అది మీకు 50 రూపీస్కి ఇస్తా. నాకు డిపోలో 40 రూపీసే పడుతుంది, అంటే ఫ్యాట్ వస్తుంది పాలకి. ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేనట్లుంది. సో దాన్ని బట్టి ఎత్తారు. పాలు పితకడం కానీ 80 రూపాయలకి ఎవరు తీసుకెళ్లరు ఇక్కడ పల్లెటూళ్ళల్లో. సో అది తెలుసుకోండి. మీరు వస్తే మీకు 50 రూపీస్కి ఇస్తా. పక్కన వాళ్ళకి కాదు, నాయ చెప్తున్నా. 3 లీటర్లు ఇస్తాయి పూటకి. సో అవి 6 లీటర్లు మీకే ఇస్తా. డైలీ 150 మార్నింగ్, 150 ఈవినింగ్ ఇవ్వండి, నేను ఇచ్చేస్తా. సో ఒక 100 మంది గుమిగూడి, అతను బిత్తరపోతున్నాడు, భయపడిపోతున్నాడు. అతను 100 మంది గుమిగూడితే భయపడిపోక ఇంకేమవుతాడు. ఏంది ఇది, ఇంతమంది వచ్చేసారు. ఆ మనిషి లిటరలీ ఆ టైంలో కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఏంటండి, ఒక చిన్న బన్కోవా అమ్ముకునే ఒక చిన్న వ్యాపారస్తుందండి మనం భయపెట్టేది. మీకు దమ్ముంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లకు రండి, అక్కడ పురుగులు రావట్లేదండి, రావట్లా. పాచిపోయినాయన్నీ వేడి చేసి ఆ సాసు ఈ సాసు కలిపి పెడితే లొట్టలు వేసుకుని తింటారు కదా. మీరు వెళ్తారు కదా రెస్టారెంట్లకి, పార్టీలకి, గట్టిలకి, మీకు ఫ్రెష్ పెడుతున్నారా, దాంట్లో ఎలాంటి కెమికల్ కలపట్లేదు. సో ఇక్కడ ముస్లిం వ్యక్తి కాబట్టి జిహాద్, కానీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి తప్పుగా అనుకోకండి. ముస్లిం అని ఒక వర్డ్ యూస్ చేశాను. హిందూ సోదరులందరికీ అతను చాలా సపోర్ట్ ఇచ్చారు మీరంతా. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇవ్వండి, మనం అంతా కలిసిమెలిసి ఉండాలి, మనం అంతా ఒకటండి. ఇలాంటి వాళ్ళు ఎవరో రేటింగ్ కోసము ఇంకో దానికోసము వచ్చి హైప్ తెచ్చుకొని ఒక మిలియన్స్ వ్యూస్ వెళ్ళిపోతే కొన్ని డబ్బులు వచ్చేస్తాయి. ఒక దాని మీద ఒక 10 మంది వచ్చి కాకుండా అందరు సపోర్ట్ చేస్తారు. పేరు అందరికీ థ్యాంక్స్. అంతే, అది మనం ఇలాంటప్పుడు మనం స్టాండ్ తీసుకోవాలి. తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకొకటి యాంకర్కే చెప్తున్నా, యాంకర్ ఎవరో తెలియదు, ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరో తెలియదు. నీకు ఈ వీడియో వస్తే ఒక కోడి 80 డేస్కి 90 డేస్కి రావాలి మనం తినాలంటే. 40 డేస్కి వస్తుంది. ఫారమ్స్ ఉన్నాయి కదా, కోడి ఫారమ్స్ ఏదంటారు కదా, ఇంజక్షన్లు వేస్తారు. మరి నువ్వు అది ఎందుకు చూపించట్లే, నువ్వు అది ఎందుకు అడగట్లే, చెప్పు భయ్, ఎందుకు అడగట్లే చెప్పు. అలాంటివి కనిపించు. ఒక బన్కో అమ్ముకుంటే 10 రూపాయలకి అమ్ముతున్నావు, నువ్వు కెమికల్. అడిగేది చాలా ఉంటాయండి, చాలా 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 ఉంటాయి. సరే, మనం విటమిన్స్ అని ఫిష్ తింటాం. ఫిష్కి మేత వేస్తున్నారా, ఏం వేస్తున్నారు నీకేమైనా తెలియకుంటే నువ్వు నెల్లూరు జిల్లాకి రా, నీకు డ్రోన్ షాట్లతో సహా చూపిస్తా. కోడి వేస్ట్ వేస్తున్నారు, మరి నీకు అది ఎందుకు చూపించట్లేదు. ఒక బంద్ తీసుకుని వస్తే అయిపోయింది. పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్తావు, సాసు ఇవి కలిపిస్తారు, అది కంపెనీ ఒకట్లే. రెస్టారెంట్లోకి వెళ్తావా, పార్టీలు చేసుకుంటావు కదా, నీకు ఫ్రెష్గా వేస్తున్నారు అక్కడ, లేదు కదా. మరి ఎలా చెప్తారు. బన్ అమ్మితే షాద్ అందరినీ చంపేయాలని. ఈ బన్నుకో నేను కానీ తింటా కదా బయట 10 రూపాయలది, బాగుంటుంది, నేను తింటా. మరి నేను కానీ ముస్లిమ్స్నే కదా, నన్ను చంపేయాలని ప్లాన్ చేసిండ్రా. ఏదైనా ఒక మాట్లాడితే ఒక పద్ధతి పాడేది ఒక ఏడుస్తుంది. ఒక జిహాద్ అని పెట్టేసుకొని మీ రేటింగ్ కోసం మీలాంటి వాళ్ళ వల్లే కొట్టుకొని చచ్చిపోతుంది ఈరోజు జనాభా. అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఎందుకు, మేము గుడికి వెళ్తా, ఒట్టు పెట్టుకుంటా, అన్నదానం తింటా, ప్రసాదం తింటా, భజనలో కూర్చుంటా, పాటలు పాడతా. నీకు డౌట్ ఉంటే నువ్వు నెల్లూరు జిల్లాకి రా, సంగం మండలం ఉంది, అక్కడికి రా, నువ్వు మెసేజ్ చెయ్యి, నేను తీసుకెళ్ళి నాతో పాటు పూజలో కూర్చోబెడతా. నీకు నా వీడియోస్లో అన్నీ చూడు. నేను ప్రతి గుడికి వెళ్తా, దండం పెట్టుకుంటా, ఒట్టు పెట్టుకుంటా, పూజ ఉంటే పూజ కూర్చుంటా, అన్నదానం ఉంటే అన్నదానం, ప్రసాదం ఇస్తే ప్రసాదం. అదేది ఇస్తారు, అది తాగిట్లు అనుకుంటారు కదా, అవి కానీ చేస్తా. అది ఇది పెడతారు, గోపు పెడతారు అక్కడ, సో అది కూడా పెట్టించుకుంటా. ఏమైంది దాంట్లో చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. బొట్టు పెట్టుకోవడానికి నేను ఏమైనా మారిపోతానా. ఏముంది దాంట్లో, టోపీ పెట్టుకుంటారు మా హిందూ సోదరులు చాలామంది, వాళ్ళకి ఏదైనా మారిపోతారా, ఏం లేదు. బ్రాహ్మణ్స్ ఉన్నారు నాకు ఫ్రెండ్స్, చాలా మీ హిందూస్లో చాలామంది ఉన్నారు, అందరితో తిరుగుతాను, అందరితో ఉంటాను. నేను గుళ్ళకి వెళ్ళాలి అని అనుకుంటే నేను స్నానం చేసి అంత రెస్పెక్ట్ఫుల్ న్యూస్ కూడా ఉంటాను. నేను
గుళ్ళకి వెళ్తున్నాను, లోపల అడుగు పెడతాను, కనీసం నేను చెప్పులు కూడా వేసుకెళ్ళను, బయటకి అని వదిలేసి వెళ్తాను. వీడియోస్ తీయడానికి వెళ్తున్నాను కదా, నీట్ నిబంధనలతో వెళ్తాను, అన్ని ఆచారాలు పాటిస్తూ వెళ్తాను నేను ఏ గుళ్ళకి వెళ్ళినా. రెస్పెక్ట్. నాకేముంది అంటే వెళ్ళాను. ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఉంది మాకు, నేను పోస్ట్ చేయిస్తాను. నీకు అన్ని డౌట్లు ఉంటే రా, ఇక్కడ చూపిస్తారా, మాట్లాడు. అతను 40 మంది అతను బెత్తరపోయి ఉన్నాడు. నువ్వు ఎందుకు తినట్లేదు అంటే తింటున్నాడు అతను కూడా. నువ్వు చెప్పు, ఇది 15 రూపీస్ అన్నాడు, ఇది 7 రూపీస్కి ఇస్తాడు. ఇటు బల్క్గా తీసుకుంటే ఇది 7 రూపీస్కి ఇస్తాడు, ఇది 4 రూపీస్కి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు నువ్వు వాడిని అడుగు. సరే, పాలకోవా తయారు చేస్తారుగా, నువ్వు వీడియో పెట్టి పోయి కెమికల్స్ కలపట్ల పాలకోవాలో ఫ్రెష్గా తయారు చేసేస్తున్నారు నీకు పాలకోవా. నేను అదే నువ్వు చెప్పినందుకు నేను ట్రై చేద్దామని పోయినా. సార్ వీడియో తీయకండి సార్ వద్దు సార్, మా సార్ పెద్ద సార్ తిడతారు సార్ వద్దు సార్, పెద్ద సార్ తిడతారు సార్. పాలకోవా అంతే, కెమికల్స్ కలపట్ల. ఒక్కొక్క దగ్గర పాలకోవా చాలా తీయగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర 400 ఉంటుంది పాలకోవా, ఒక్కొక్క దగ్గర కోవా తయారు చేసే దగ్గర 280 రూపీసే ఉంటుంది. మరి వాడికి 400 పడండి, 280 రూపీస్ ఎందుకు పడుతుంది? అక్కడ పోయి అడుగుపోండి ముందు ఫస్ట్, ఈ కోవా ఇంత తక్కువ ఎందుకు వస్తుంది అని అడుగుపోయి. ఇప్పుడు బన్కోవా వచ్చింది నీకు, ఇవన్నీ మర్చిపోయి అటు ఇంకా చేస్తా. ఓకేనా? సైనింగ్ ఆఫ్ మీ నెల్లూరులో. అండ్ మంచి వీడియోల కోసం మీ నెల్లూరులోని ఫాలో చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకుని, ఇన్స్టా, యూట్యూబ్ అన్నీ. సైనింగ్ ఆఫ్ మీ నెల్లూరులో.